ఇంకా ఎందుకు బ్రతకడం? బ్రతికి సాధించేదేముంది? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే ఆ పుణ్యమూర్తి నన్ను వదిలిపోయారు. ఎవరి బావి చూసి ఆనందపడదామని కష్టాలు కోర్చుకుంటూ జీవితం సాగిస్తున్నానో, ఆ ఇద్దరు బిడ్డల్లో ఒకరు తన కళ్ళ ముందే బలవన్మరణానికి బలైపోయింది. కష్టాలు భరించే శక్తి నాకు నశించింది. చచ్చిపోతాను. పట్నంలో కాలు పెట్టిన దగ్గర నుంచి విశ్రాంతి అన్న మాట లేకుండా 3 రోజులు తిరిగి తిరిగి అలసి సొమ్మసిల్లిపోతుండగా చిట్టి అకస్మాత్తుగా కళ్ళపడ్డం, మరుక్షణంలోనే తన నుండి శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోవడం అన్నపూర్ణ మనసు కలిచివేసింది. హాస్పిటల్, పోస్ట్ మార్టం, దహనం అంతా స్వప్నంలా గడిచిపోవడమే తప్ప తనకేమీ గుర్తులేదు. తిండి లేదు, నిద్ర లేదు. అలా శూన్యంలోకి చూస్తూ గడిచిన 2 రోజుల అనంతరం ఆమెలో చైతన్యం కలగడంతో ముందుగా వచ్చిన ఆలోచన తనింక బ్రతకూడదని. అవును, చచ్చిపోతాను. ఆవేశంతో ఆ మాటలు పైకి అప్రయత్నంగానే. చచ్చిపోతావా? ఎలా చచ్చిపోగలవు? నువ్వు చావాలన్నా చావలేవు. అన్నపూర్ణ అదిరిపడింది. ఎవరా మాటలంటోంది అని చుట్టూ చూసింది. ఎవరూ కనిపించలేదు. ఎందుకలా నలువైపులా చూస్తావు? నేను నీలోనే ఉన్నాను. గుర్తులేదా? నేను నీ వాగ్దానాన్ని. వాగ్దానమా? ఏం వాగ్దానం? అయితే నన్ను పూర్తిగా మరిచిపోయావన్నమాట. నీ ప్రస్తుత దుఃఖమయ పరిస్థితి గతాన్ని విస్మరింపచేసినట్లుంది. అందుచేత నీకు గుర్తు చేస్తున్నాను. ఈ మాటలు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాయి. విను. మన రఘు డాక్టర్ అవ్వాలి. దిక్కులేక నా వలే చావు బ్రతుకుల మధ్య కొట్టుకునే ఆ అభాగ్యునికొక్కడికైనా వాడి సహాయం లభించి అలసట, ఆరాటం తీరితే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. పూర్ణ, ఎన్ని ఆటంకాలొచ్చినా వాణ్ణి డాక్టర్ని చేస్తానని చేతిలో చేయి వేయి. శాంతిగా చచ్చిపోతాను. ఆ మాటలు చెవిలో మ్రోగడంతో అన్నపూర్ణ ఆవేదన తీవ్రమైంది. తాను భరత చేతిలో చేయి వేసి మాటిచ్చింది. తన భర్త తన దైవం. తనను నమ్మి సంపూర్ణంగా శాంతిగా కన్నుమూశాడు. కాని ఇప్పటి తన పరిస్థితిలో ఎలా నెరవేర్చడం? తప్పదు. రఘు డాక్టరై తీరాలి. అప్పుడే నీ భర్త ఆత్మకు శాంతి అని మనసు హెచ్చరించింది. భర్త పోయిన దుఃఖం దిగమింగి ఏ విధంగా భావి కర్తవ్యానికి నడుం బిగించిందో ఆ విధంగానే ఇట్టి పరిస్థితుల్లో కూడా బిడ్డ అకాల మృత్యు సంతాపం అణుచుకుని తన కర్తవ్య నిర్వహణకై సంసిద్ధురాలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రఘుకు ఈ సంఘటనలు తెలియకూడదని అన్నపూర్ణ దృఢంగా నిశ్చయించుకుంది. తాను జమీందారు గారి కొలువులోనే ఉన్నట్లు రఘును నమ్మించాలి. లేకపోతే అతని చదువుకు అంతరాయం కలగచ్చునని భయపడింది. అది ఎన్నటికీ జరగకూడదన్నదే ఆమె జీవిత లక్ష్యం. రఘుకు ప్రతి సంవత్సరం ఫస్టు రావడంతో స్కాలర్షిప్ లభించడం ఆమెకు అంతలో అంత మేలు కలిగింది. జమీందారు గారు ఉదారంగా ఇస్తున్న వేతనం ఆమె రఘు ఇతర ఖర్చులకు పంపడంతో అతని చదువు విఘ్నం లేకుండా సాఫీగా సాగిపోయింది. నిజానికి ఇతరులకైతే ఆమె పంపే డబ్బు సరిపడి ఉండకపోవచ్చు. కానీ రఘు బాధ్యత నెరిగిన విద్యార్థి. పరిస్థితిని అర్థం చేసుకున్న తనయుడు. చినిగిన బట్టలు పదే పదే కుట్టుకుని తనకు భారం తగ్గించాలనే అతని తపన. ఆమె కంటపడినప్పుడు దుఃఖం ఆపుకోలేకపోయేది. అమ్మా, నేనుండగా నువ్వెందుకమ్మా కష్టపడతావు? ఏదో ఒక పనిలో చేరి నిన్ను చెల్లాయిని పోషించలేనా అని అతను అన్నప్పుడు తన మాతృహృదయం ఎంతగా ఉప్పొంగిపోయేది. ఆ తలంపు అతనిలో నుంచి తొలగించడానికి తాను ఎన్ని విధాలా నచ్చజెప్పాల్సొచ్చేది. చూడు బాబూ, ఇప్పుడు నువ్వు ఉద్యోగంలో చేరితే మాత్రం ఎంత సంపాదించగలవు? అది మనకి ఏ విధంగా ఉపకరిస్తుంది? నువ్వు డాక్టరువైతే మన అందరి కష్టాలు గట్టెక్కుతాయి. అంతవరకు నేను నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను. ఆ తర్వాత నీ నీడలో సుఖపడతాను. నువ్వు డాక్టరై తీరాలి. తప్పదు. అది మన సుఖం కోసమే కాదు, స్వర్గస్థులైన మీ నాన్నగారి ప్రబల ఆశయం. నువ్వు నెరవేరుస్తావని నాకు పూర్తి నమ్మకం ఉంది అనే తన మాటలకు ఎదురు చెప్పలేక, సరే నీ ఇష్టమమ్మా, ఎప్పుడూ నీ మాటకి ఎదురు చెప్పను అన్న జవాబుకు ఆనంద బాష్పాలు రాల్చింది. జ్ఞాపకం వచ్చి పులకాంకితురాలైంది. రఘు ఒప్పుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. జమీందారు గారి ఇంట్లో తనకు జీవనం సుఖమయంగానే ఉందని అతనికి తెలుసు. తాను కష్టపడుతున్నానని తెలిస్తే తన వాదనంతా నిష్ప్రయోజనమే అవుతుంది. అందుచేత ఇప్పుడు తాను చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్న సత్యం గ్రహించింది అన్నపూర్ణ. తానింకా జమీందారిని సేవకు పోకూడదని నిశ్చయించుకుంది. ఏ గ్రామంలో తన గౌరవ ప్రతిష్టలు పెంచుకుంటూ జీవించిందో అక్కడ తిరిగి తాను కాలు పెడితే తన దోషం ఏమీ లేకున్నా కొలట తల్లి అనక మానరు. జమీందారిణి గారికి తన ముఖం చూపడానికి తనకే సిగ్గనిపించింది. పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులకు బాధ్యత లేకుండా పోతుందా? అయితే ముందు గతి. ఆమె దీర్ఘంగా తర్కించి ఒక నిశ్చయానికొచ్చింది. పగలు రాత్రనక కష్టపడాలి. ఆ కష్టార్జితంతో తన బిడ్డ రఘును డాక్టర్ని చెయ్యాలి. తన భర్తకిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి. తాను కష్టపడుతున్న విషయం రఘుకు తెలియకూడదు. ఇది అతి ముఖ్యం. అతని చదువు సాఫీగా జరగడానికి, అసత్యమాడ్డానికి కూడా జంకలేదు.
అన్నపూర్ణ రఘుకు ఒక ఉత్తరం రాసింది. జమీందారిణి గారి ఆరోగ్యం నిమిత్తం మన సంతోషం కోసం దేశమంతా యాత్రలు చేయ బయలుదేరుతున్నామని, అందువల్ల ఒకే చోట నిలకడ ఉండదని, తనకు రాసే ఉత్తరాలు ఇక ముందు పట్నంలో పోస్ట్ మాస్టర్ గారి కేర్ ఆఫ్ అడ్రస్కు రాయవలసిందని, అక్కడి నుండి తాను ఎక్కడున్నా అవి బట్వాడయ్యే ఏర్పాట్లు ఉన్నాయని రాసింది. రఘు ఆమె మాటలు నమ్మాడు. అన్నపూర్ణకు అంతకన్నా కావలసిందేముంది? కాలచక్రం గిరగిరా తిరిగిపోయింది. జీవితం సుఖంగా గడిపే అదృష్టవంతులకు ఆ విషయం జ్ఞప్తికి రాకపోవచ్చు. కానీ అన్నపూర్ణ వంటి అభాగ్యులకు ప్రతి క్షణం ఒక యుగంగా తోచొచ్చంటే అతిశయోక్తి కాజాలదు. ఈ గతించిన కాలంలో అన్నపూర్ణ చెయ్యని పని లేదు, పడని బాధ లేదు. ఒక్కొక్క సమయంలో తాను పంపే డబ్బు చాలలేదని అదనంగా కొంచెం పంపమని రఘు రాసినప్పుడు కూలి పని చేసి ఆ విధంగా అదనంగా వచ్చిందంతా అతనికి పంపేది. ఇంత కష్టం ఆమె భరించగలిగిందంటే అది తన ఆశయసిద్ధి నెరవేరే సమయం అంతకంతకు సమీపిస్తోందన్న ధైర్యమే తప్ప వేరేమీ కాదు. ఆమె కష్టం ఫలించింది. అమ్మా, నేను ఫస్టుగా పాస్ అయ్యాను. ఈ నెలలో నాకు పట్టా ప్రదానం, బహుమతులు అందుతాయి. నువ్వింకెట్టి అభ్యంతరం చెప్పకుండా వెంటనే బయలుదేరి నా వద్దకొచ్చాయి. నువ్వు లేందే నేను వేదికపైకి వెళ్ళి పట్టా పుచ్చుకోలేను. ఆ సంతోషం నీతో పంచుకోలేని నిర్భాగ్యుణ్ణి చేయకు. ఇదిగో మా అమ్మ, ఈరోజు మీ అందరి సమక్షంలో ఒక వ్యక్తిగా గుర్తింపబడి ప్రశంసలు అందుకోగలుగుతున్నానంటే దీనికి అర్హత కలగజేసింది ఇదిగో మా అమ్మ అని నిన్ను చూపించి నా రుణం కొంతైనా ఈ విధంగా తీర్చుకోవాలనుకుంటున్నాను. అమ్మా, నాకు నిరాశ కలగజేయవని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అమ్మా, తప్పకొస్తావు కదూ? అవును, వస్తావు, నన్ను ఆశీర్వదిస్తావు అని ప్రేమతో రఘు రాసిన ఆ ఉత్తరం ఎన్ని మార్లు చదివినా తనివి తీరలేదు అన్నపూర్ణకు. నా బిడ్డ, నా ప్రాణం, నా రఘు డాక్టర్ అయ్యాడు. స్వామి, మీకిచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నాను. భగవంతుడా, నీకివే అనంత కోటి నమస్కారాలు అని తన కష్టాలు అంతముందైన సంతృప్తితో శ్వాస పీల్చింది అన్నపూర్ణ. రఘుకు ఆఖరి సంవత్సరంలో విచిత్ర పరిస్థితుల్లో రమతో పరిచయం ఏర్పడింది. ఆ సంవత్సరం తనని ఫైన్ ఆర్ట్స్ సెక్షన్కు సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఆ సందర్భంలో ఏర్పాట్లు ఘనంగా జరిపించాలని ప్రిన్సిపాల్ ఆదేశించాడు. రఘు ఉత్సాహంతో పాల్గొన్నాడు. రోమియో అండ్ జూలియట్ డ్రామా ఆ ఫంక్షన్కి హైలైట్ అనిపించాలన్న పట్టుదలతో రిహార్సల్స్ చేయించాడు. దురదృష్టవశాత్తు జూలియట్ వేషం వేస్తున్న అమ్మాయికి అకస్మాత్తుగా జబ్బు చేయడంతో నాటకం ఆపివేసే పరిస్థితికి దారితీసింది. డ్రామా ఆప్ చేయడం రఘునాథ్కి ఇష్టం లేకపోయింది. అందుచేత మిత్రులు శ్రేయోభిలాషులను సంప్రదించి సైన్స్ కాలేజీలో ఆఖరి సంవత్సరం చదువుతున్న రమ అనే అమ్మాయికి నాటకానుభవం ఉందని తెలుసుకుని ఆమెను ఒప్పించి రిహార్సల్స్ చేయించడం మొదలుపెట్టాడు. ఫంక్షన్ దిగ్విజయంగా జరిగి రఘు అందరి ప్రశంసలు అందుకొన్నాడు. రమతో ఏర్పడిన పరిచయం అంతటితో ఆగలేదు. తరచూ రమను కలుసుకుంటుండేవాడు. అందుకొక కారణం లేకపోలేదు. రమ చిన్నతనంలో మేడమెట్ల మీద నుంచి జోరుగా దిగొస్తున్న ఒక స్త్రీ చెయ్యి తగిలి 2 మెట్లు దొర్లి పడిపోయింది. అప్పటినుంచి ఆమెకు తరచూ తలనొప్పి రావడం మొదలైంది. తన పరిస్థితి రమ రఘునాథ్కు తెలియజేసింది. స్వయంగా అతను డాక్టర్, హాస్పిటల్లో నిపుణులతో పరిచయం ఉంది. అందుచేత ప్రత్యేక శ్రద్ధతో వారితో వైద్యం చేయించి స్వల్ప వ్యవధిలోనే ఆమెకు ఆ బాధ విముక్తి కలగజేశాడు. రమకు కెమిస్ట్రీ సబ్జెక్టు చికాకు కలగజేస్తోందని తెలుసుకుని ఆమెకు అందులో నైపుణ్యం వచ్చేలా సహాయపడ్డాడు. తరచూ ఈ సందర్భాల్లో వారు కలుసుకుంటూ ఉండడం ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి దోహదం చేసింది. ఇంకా విడమర్చి చెప్పాలంటే రఘు ఆమెను ప్రేమించాడు. రమ కూడా ఆకర్షితురాలైంది అనడంలో సందేహం లేదు. కానీ నిగ్రహంతో రఘు తన ప్రేమని ఎన్నడూ ఆమె ముందు వెలుబుచ్చలేదు. అంతస్తుల్లో ఇద్దరి మధ్య ఉన్న అగాధమే దానికి కారణం. రమ శ్రీమంతుల బిడ్డ. తనకో జీవితంలో రెక్కలే ఆధారం. ధనానికి ఆశించి ప్రేమిస్తున్నాడన్న అపవాదు అతను భరించలేడు. అతను ఎన్నడూ వారి ఐశ్వర్యం గురించి ఆశపడలేదు. రమను తనతో కష్టాలు పంచుకోమని అడగడానికి సాహసించలేకపోయాడు. తరచూ రఘు రమ ఇంటికి వెళుతుండేవాడు. రమ తల్లిదండ్రులు అతన్ని నిశ్చితంగా పరీక్షించకపోలేదు. వారికి అతనిపై సదభిప్రాయం కలిగింది. దానికి జతగా కాలేజీలో అతని గురువులకి అతనిపైనున్న గౌరవం వారి సదభిప్రాయాన్ని బలపరిచింది. అసాధారణ ప్రజ్ఞావంతుడు రఘునాథ్ అనే ప్రిన్సిపాల్ అభినందనలు వారు తీసుకోదలిచిన నిర్ణయం ధృవపరిచింది. రమను రఘునాథ్కిచ్చి వివాహం చేయాలన్నదే వారి దృఢ నిర్ణయం. ఆ రోజు రఘునాథ్ వారిల్లు చేరగానే ఆ ప్రస్తావన చేశారు. మిస్టర్ రఘునాథ్, నీ అభిమతం ఏంటో చెప్పవలసిందని. రమ తండ్రి అడిగినప్పుడు ఆనంద తరంగాల్లో మునిగి తేలియాడాడంటే అతిశయోక్తి కాదు. కానీ తన అంగీకారం రఘు వెంటనే తెలియపరచలేదు.
దాపరికమన్నది అతని ప్రకృతికే విరుద్ధం. తన స్థితిగతులు వారికి పూర్తిగా తెలియజేసి అటు పిమ్మట వారు అభ్యంతరం తెలుపకపోతే అది సరైన మార్గమని తన జీవిత చరిత్ర వారి ముందుంచాడు. రఘునాథ్ చెప్పడం మొదలుపెట్టిన మరుక్షణంలోనే ఆ భార్యాభర్తల ముఖాలు వెలవెలపోయాయి. వివాహ విషయం నిర్ణయంలో తాము తొందరపడినట్లు భావించారు. దానికి కారణం వెతకనవసరం లేదు. రఘునాథ్ స్వయంగా తమ మేనల్లుడని నిర్ధారణ పడ్డమే దానికి కారణం. నిజంగా మేనల్లుడని, అందుచేత తగనివాడని వారి అభిప్రాయం ఎంతమాత్రం కాదు. పరిస్థితులు అనుకూలిస్తే ఆ క్షణంలో వారు వివాహం చేయడానికి సంసిద్ధులే. రఘునాథ్ వంటి అల్లుడు దొరకడం వారి అదృష్టంగా భావించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అతని తల్లి ఈ సంబంధానికి అంగీకరించదని వారి భయం. అందుకు కారణం లేకపోలేదు. ఆమె కష్టదశలో వారు సహాయం నిరాకరించి అమర్యాదగా ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టారు. ఆనాడు బాధతో తిరిగి వెళ్ళిపోతూ ఆమె అన్న మాటలు ఎలా మరువగలరు? ఇదిగో రఘు, ఇక ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గడప తొక్కను. నీకు నాకు ఈనాటితో రుణం తీరిపోయింది. వారి కళావిహీనమైన ముఖాలు పరిశీలనగా చూసిన రఘు దానికి కారణం ఇంకో విధంగా అర్థం చేసుకోవడంతో మౌనంగా లేచి వెళ్ళడానికి సంసిద్ధుడయ్యాడు. అంతలో రమ తండ్రి అన్నాడు, చూడు రఘునాథ్, ఆదిలో కొన్ని విషయాలు తెలుసుకోకపోవడం వల్ల పొరపాటు జరిగినందుకు చింతిస్తున్నాను. అతని మాటలు పూర్తి కాకుండానే రఘు కోపంగా జవాబిచ్చాడు, అవును, నేను దరిద్రుణ్ణి. నా తల్లి ఒకరేంట నౌకరీ చేసి నన్ను చదివించింది. మా వంటి బేదల ఇంటి కోడలుగా రమ పోలేదు. అదే కదా మీ ఉద్దేశం? అసహ్యంతో వారి వైపు చూశాడు. రఘు పొరబడుతున్నాడని తెలుసుకున్న రమ తండ్రి వెంటనే రఘు చేతులు సాదరంగా పట్టుకుని, మై డియర్ రఘునాథ్, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకున్నావు. అసలు రహస్యం నీకు తెలియకపోవడమే దీనికి మూల కారణం. నువ్వు స్వయానా నా మేనల్లుడివి. ఈ సంబంధానికి మీ అమ్మ ఎన్నటికీ అంగీకరించదనేది మా సంశయం. మాకు ఈ వివాహానికి ఎట్టి అభ్యంతరమూ లేదు. అనుకూలిస్తే ఈ క్షణంలోనే నిన్ను అల్లుడుగా స్వీకరిస్తాం అన్నాడు. రఘునాథ్ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. తన ఎదురుగా ఉన్నది తన ఆత్మబంధువులా? ఎవరినైతే తాను గాఢంగా ప్రేమించాడో ఆమె తన స్వంత మేనకోడలా? దైవలీలలు ఎంత విచిత్రంగా ఉంటాయి. రఘునాథ్ తన తొందరపాటుకు పశ్చాత్తాపం ప్రకటించాడు. ఆ మాట విన్నప్పుడు వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. రఘునాథ్ నవ్వుతూ అన్నాడు, రక్త సంబంధం తెంచుకున్నా తెగదని ఇందుచేతనే అంటారు కాబోలు. దైవ నిర్ణయాన్ని మనం తిరస్కరించలేం. మా అమ్మ మనసు వెన్న వంటిది. ఆమెకి ఎలాంటి అభ్యంతరం ఉండదని నేను హామీ ఇస్తున్నాను. తల్లి మీదున్న అమిత అనురాగంతో రఘునాథ్ అలా అంటున్నాడే కాని అన్నపూర్ణ మనసు మారుతుందన్న ఆశ వారికి కొసానా లేదు. రమ తండ్రి జరిగిందంతా రఘునాథ్కు వివరంగా చెప్పాడు. బాబు రఘునాథ్, మీ అమ్మకు మా మీద ద్వేషం కలగడానికి కారకులం మేమేని అంగీకరించడానికి నేను సందేహించను. జరిగిందానికి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడుతున్నాం. కానీ మాతో సంబంధానికి ఆమె అంగీకరిస్తుందన్న నమ్మకం తోచడం లేదు. నిన్ను అల్లుడిగా స్వీకరించలేకపోతున్నామన్నదే మా విచారం. నువ్వన్నట్లు దైవ నిర్ణయానికి కట్టుబడవలసిన వారం. ఏది ఎలా జరిగినా నువ్వు మేనల్లుడివి, అంతకు మించి స్నేహపాత్రుడివి. ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ నీకోసం తెరిచే ఉంటాయని గుర్తించుకో అన్నాడు దీనంగా. రఘునాథ్ అతని మాటలకు కలవరపడలేదు. తన తల్లి మీద అతనికి ఎనలేని విశ్వాసం. ఏదో ఆవేశంలో అన్న మాటలు తిరుగులేనివని ఆమె భావిస్తుందనుకోలేదు. పైగా తానేమకు స్వయంగా నచ్చజెప్పగలనన్న విశ్వాసం ఉంది. అంతకు మించి తన ఆనందానికి ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుపడదు అన్న ప్రబల నమ్మకం. అందుచేతనే ఎలాంటి సంకోచం లేకుండా వారితో ఖుషీగా అన్నాడు, మీరు ఏ విధమైన అనుమానాలు పెట్టుకోకండి. మా అమ్మ నా మాటకు ఎలాంటి సందర్భంలోనూ అడ్డు చెప్పదని నేను హామీ ఇస్తున్నాను. అందరి ముఖాలు సంతోషంతో వికసించాయి. నీ ఉద్దేశం ఏంట్రమ్మా అని సరదాగా అడిగాడు రఘునాథ్. ఏమో, నాకు భయంగా ఉంది. ఆమె చేతి దెబ్బ రుచి చూసిందాన్నిగా అంది నవ్వుతూ. అంతా ఒకేమారు గొల్లు నవ్వారు. అన్నపూర్ణ ఆనందానికి అవధులు లేవు. అంతమంది ఏక కంఠంతో ఒక వ్యక్తిని పొగుడుతున్నప్పుడు ఆ వ్యక్తి తన అనుంగు బిడ్డడైనప్పుడు ఏ తల్లి మనసు ఉప్పొంగిపోకుండా ఉంటుంది? అందులో ఆ బిడ్డ తన జీవితాశయాన్ని ఫలింపజేసిన వాడైనప్పుడు ఆ ఆనందం ఎంత రుద్దవుతుంది? బాబూ రఘు, ఇలారా, ఇంత దిష్టి తీసి పారేస్తాను అని తల్లి అన్న మాటకు రఘునాథ్ నవ్వు ఆఫ్ చేసుకోలేకపోయాడు. బాగుందమ్మా నీ చేదస్తం. నేనింకా అడ్డాల్లో బిడ్డనుకుంటున్నావా? అంటే అన్నపూర్ణ, బిడ్డలెంత పెద్దవారైనా తల్లికి చిన్నపిల్లలే. పెద్దలు ఊరికినే అంటారా దృష్టిదోషమని అని సమాధానం చెబుతూ రఘు అభ్యంతరం చూపినా వినిపించుకోకుండా దృష్టి తీసి పారేసింది. అప్పటికి కాని ఆమె ఆరాటం కుదుట పడలేదు. ఆ తల్లి ప్రేమ అటువంటిది. అన్నపూర్ణ రఘునాథం ఉన్న ఊరొచ్చి 2 రోజులుంది.
ఈ 2 రోజుల్లో జరిగిందంతా విని రఘునాథ్ చాలా విచారించాడు. చిట్టి మరణం అతని హృదయాన్ని ఎంతగా దుఃఖపరిచిందో అంతకు అన్ని రెట్లు తల్లి తన కోసం పడిన కష్టం వింటూ ఉంటే దుఃఖం ఆపుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు. అతని సున్నిత హృదయం ఎరిగిన ఆ తల్లి తన కష్టాలను కావాలనే తేలికగా చిత్రించి చెప్పింది. ఎంత పనిచేశావమ్మా! నేను సుఖపడాలని నువ్వు నా కోసం రాత్రింబవళ్ళు శ్రమించావా? నేను నీ కడుపున పుట్టి నీకు చేసిన ఉపకారం ఇదా? నా కోసం నీ శరీరంలోని ప్రతి రక్తపు బిందువు చిందించావా? ఆ కాయలు కాసిన నీ అరచేతులు నువ్వు చెప్పకపోయినా నీ కష్టాన్ని నిరూపిస్తున్నాయి. ఇది నీకు న్యాయమంతోచిందా? తీర్థయాత్రలు చేస్తూ ఆనందంగా కాలం గడుపుతున్నానని నువ్వు రాసిన ఉత్తరం చదివి నిజమనుకుని నిన్ను కలుసుకోకుండా ఉపేక్ష చేసిన నాకు ఏ శిక్ష విధించినా చాలదని తోస్తోంది. ఎందుకమ్మా ఇంత పాపం నా మెడకు చుట్టావు? ఈ నా పాపానికి విముక్తి లేదు అని శోకిస్తోన్న రఘునాథను ఆప్యాయతతో ఆలింగనం చేసుకుని అతనికి ఉపశాంతి కలగజేయడానికి ప్రబల యత్నం చేసింది. బాబూ రఘు, కష్టాలు అనుభవించిన తర్వాతనే సుఖంలో ఉన్న హాయి అర్థమవుతుంది. ఈరోజు నేను ఎంత గర్విస్తున్నానో తెలుసా? నా బిడ్డ నా వాగ్దానం నిలుపుకునే అవకాశం కలగజేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చని నాడు నేను ఎంత ఖేదం అనుభవించేదాన్నో తలుచుకుంటేనే కంపరం వస్తోంది. ఇప్పుడదంతా ఒక కలగా తోస్తోంది. ఈనాడు నేను అనుభవిస్తున్న ఆనందంతో పోల్చి చూస్తే అసలు నేను కష్టపడ్డానా అనిపిస్తోంది. ఇంకా ఆ విషయం ఇద్దరం మరిచిపోదాం. గతమును గురించి చింతించడం మూర్ఖత్వమే అవుతుంది. నువ్వు డాక్టర్ అయ్యావు, అంతటితో మన కర్తవ్యం నెరవేరినట్లు భావించకూడదు. ఏ మహదాశయంతో నువ్వు డాక్టర్ అవ్వాలని మీ నాన్నగారు కోరుకున్నారో ఆ ఆశయానికి మనము ప్రాణప్రతిష్ఠ చెయ్యాలి. బాబు రఘు, నా చెంత కూర్చో. నా చేతితో నీకు తినిపించేంత కాలమైందో, ఏం తింటున్నావో ఎలా ఉంటున్నావో అని ఈ తల్లి గుండె ఎంతగా కొట్టుకుపోయిందో. ఆ ఆవేదన తీరేలాగా నా చేతుల మీదుగా నీకు అందిస్తాను, తినుబాబు అంటున్న ఆ తల్లి ప్రేమకు ఏ విధంగా ఆ దేవతృణం తీర్చగలనా అన్న అతని హృదయవేదన అనుభవించిన వారికే తెలుస్తుంది. అమ్మా, నీకో సంతోష వార్త చెప్పనా? చెబితే నాకేమిస్తావు అంటూ లోపలికొస్తోన్న రఘును చూడగానే ఆ వార్త ఏదో వాస్తవానికి తనకంటే అతనికి ఎక్కువ సంతోషం కలగజేసేదిగా ఉన్నట్లు అన్నపూర్ణ గ్రహించింది. ఈ 2 రోజులుగా తల్లి వద్ద రమ విషయం చెబుదామని ప్రయత్నం చేశాడు. కానీ తాను వివాహానికి తొందరపడిపోతున్నట్లు అవుతుందేమో అన్న శంకతో వాయిదా వేయవలసి వచ్చింది. ఆ విషయం ఆమెను కలవరపరుస్తుందని గాని ఆమె దానికి అడ్డు చెబుతుందని గాని అతనికి ఏ విధమైన సందేహం లేదు. నేను ఇవ్వగలిగింది సర్వకాల సర్వావస్థలయందు నా ఆశీర్వాదమే బాబు. ఏంటో ఆ సంతోష వార్త అని ప్రేమగా అడిగింది. నేను ప్రైవేటు ప్రాక్టీస్ పెట్టబోతున్నాను. అన్నపూర్ణ ఆశ్చర్యపడింది, సంతోషమూ కలిగింది. అంతలోనే సందేహం కలిగింది. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుబడి లేందే జరగని విషయమని ఆమెకు తెలియకపోలేదు. ఆ సంశయమే వ్యక్తం చేసింది. అందుకు పరిస్థితులు అనుకూలించాయమ్మా, నవ్వుతూ అన్నాడు. ఆమె ముందు కన్నా ఆశ్చర్యంగా రఘువైపు చూసింది. మామయ్య కావలసిన ధన సహాయం చేస్తానన్నాడు. ఆమెకేమీ అర్థం అవలేదు. మావయ్య? ఏ మావయ్య? అదేనమ్మా, రఘు మావయ్య. మావయ్య, అత్త, రమ చదువు నిమిత్తం ఇక్కడే ఉంటున్నారు. నీకు చెప్పడం మరిచిపోయాను. రమ పరీక్షలు పూర్తయ్యాయి. వాళ్ళు ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నారు. నన్ను అక్కడే ప్రాక్టీస్ పెట్టమంటున్నారు అని చెప్పుకుపోతున్నాడే కాని తల్లిని గమనించలేదు. అన్నపూర్ణ అచేతున్రాలే నిలబడిపోయింది. ఎంత ప్రయత్నించినా ఒక్క మాట కూడా పెదవి దాటి రాలేదు. ఆమె మౌనం అంగీకారమని అపార్థం చేసుకున్నాడే కాని ఆమె గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయని తెలియలేదు. అమ్మా, రమా నీ కోడలు. అతని మాటలు పూర్తి కాకముందే గట్టిగా అరిచింది అన్నపూర్ణ. ఆపు నీ అసందర్భ ప్రేలాపన. ఎన్నడూ తన తల్లి అంత కఠినంగా తనతో మాట్లాడడం ఎరుగని రఘునాథ్కు ఆమె కేక చెంపపెట్టులా తగిలింది. కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. అమ్మా, ఏదో చెప్పబోయాడు రఘు. ఆమె అవకాశం ఇవ్వలేదు. ఎప్పటినుంచి వారితో నీ పరిచయం? తల్లి కోపం అతన్ని మూగవాణ్ణి చేసింది. ఆమె మొదలుపెట్టింది. నాకర్థమైంది, నువ్వేమీ చెప్పనక్కర్లేదు. ఈ విషయమై నాకెప్పుడూ ఉత్తరం రాయలేదంటేనే అంతా ఊహించుకోగలను. తల్లిని నన్ను మభ్యపెట్టాలనుకున్నావు, అదే కదా నీ ఉద్దేశం? తల్లి తనని అపార్థం చేసుకోవడం భరించలేకపోయాడు రఘు. అమ్మా, నా మాట నమ్ము. నీకు తెలియకుండా నేను ఆ పని చేయలేను. ఈ విషయం నీతో స్వయంగా చెప్పాలని కొంచెం ఆలస్యం చేశాను, అంతే అన్నాడు దీనంగా. ఆమె కోపం శాంతించలేదు. సరే, ఇప్పుడు స్వయంగా చెప్పావు కదూ, ఇంకెప్పుడూ ఆ విషయం ప్రస్తావించుకో అంది కఠినంగా. అమ్మా, నా మాట కొంచెం విను అని ప్రాధేయపడ్డాడు. రఘు, నన్ను విసిగించుకో. నువ్వు నాతో ఎవరి విషయమే చర్చిస్తున్నావో వారు ఎటువంటి వారో తెలుసుకునే మాట్లాడుతున్నావా? కోపంగా అడిగింది. వారు నాకు అంతా విపులంగా చెప్పారమ్మా. అసలు విషయం ఏంటంటే
ఆమె అడ్డుపడి ఆవేశం తరిచింది. చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న నీ తండ్రికి ప్రాణభిక్ష పెట్టమని నేను వారి వాకిట నిలిచిన రోజున దయాదాక్షిణ్యమనే మాట లేక ముష్టిదాన్ని తరిమి కొట్టినట్లు వెడలకొట్టామని నీతో చెప్పారా? ఆమె కళ్ళు నిప్పులు కక్కాయి. నాకు జరిగిన అవమానం భరించలేక నీ తండ్రి ఎంతగా కృశించిపోయారో నీకు తెలుసా? వారి నిర్దాక్షిణ్య ప్రవర్తనకు నీ తండ్రి దిక్కులేని చావుకు బలైపోయారని నీకు తెలుసా? వారి స్వార్థ చింతనతో అమాయకుడైన నిన్ను మోసం చేయవచ్చు, నన్ను మోసగించలేరు. అమ్మా, ఎంతటి స్వార్థపరులు! ఈరోజు నువ్వు డాక్టర్వని, ఎంతకన్నా మంచి సంబంధం వారికి దొరకదని కుట్రతో నా కడుపులో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. అది జరగడం అసంభవం. అమ్మా, రఘు, జరిగిందేదో జరిగిపోయింది. ఇక వాళ్ళని మర్చిపో. అమ్మా, ఎప్పుడూ నీ మాటకి ఎదురు చెప్పలేదు. ఈ ఒక్క విషయంలో నన్ను మాట పూర్తి కాలేదు. రఘు, ఆ ప్రస్తావన ఆపుతావా లేదా? కఠినంగా ఆదేశించింది. గతించిన రోజులైతే ఇంకొక మాట కూడా అనలేకపోయేవాడు. కానీ ఈనాటి రఘునాథ్ ఒక ప్రేమికుడు. అదే ఆమెతో అన్నాడు. అమ్మా, నేను రమను మనసారా ప్రేమించానమ్మా. అలాగా, మరి నన్ను? ఆమె సూటి ప్రశ్న. అమ్మా, నీకెలా నచ్చజెప్పను? నా మనసు నీకు తెలీదా? తెలుసు కనుకనే ఇంతసేపు ఓర్పు వహించాను. ఆమె ఆ చోటు నుంచి వేరొక చోటుకి వెళ్ళింది. రఘు ఆమెను అనుసరించాడు. అమ్మా, నువ్వు అంగీకరించకపోతే నా హృదయం బద్దలవుతుంది. ఈ ఒక్క విషయంలో నీ బిడ్డ కోరిక తీర్చవా? రమలేనిదే నా జీవితం శూన్యం. నీ ఆశీస్సులు మాకు అందజేయవా అని ప్రాధేయపడుతూ ఉంటే అన్నపూర్ణ ఒక నిశ్చయానికొచ్చింది. అంతర్గతంగా ఆమె పడే క్షోభ వర్ణనాతీతం. పైకి మాత్రం ప్రశాంతంగా అంది. సరే, నీ ఇష్టం. మా అమ్మ బంగారం, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి ఈ శుభవార్త వారితో చెప్పి ఇక్కడకు తీసుకొస్తాను అంటూ హుషారుగా బయటకు పరుగు తీశాడు రఘు. రఘు గుమ్మం దాటిన మరుక్షణమే అన్నపూర్ణ కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికన్నా నిర్ణయం లేదు. ఆమె ఏదీ ఆలోచించి చేయగల పరిస్థితుల్లో లేదు. హే భగవాన్, నేను ఏం పాపం చేశాను? ఎందుకు నాకు ఈ రంపపు కోత? ఈ బాధ ఎలా భరించను? ఏం చేయను? ఆమె చుట్టూ వికటాట్టహాసాలతో మాటలు వినిపిస్తున్నాయి. అవి మనసులోని ఆలోచనలు తప్ప వేరొకటి కాదు. శాస్తి బాగా జరిగింది. నా బిడ్డ, నా పంచప్రాణాలు అని అహర్నిశలు వారి కోసమే జీవితం అర్పించావే. ఏం చేశారు వాళ్ళు? నీ కడుపు మీదే తన్నారు. భగవంతుడా, ఈ బాధ ఎలా భరించను? ఎలా బ్రతకను? ఆమె గట్టిగా చెవులు మూసుకుంది. అలా చేస్తే ఆ బాధాకరమైన దెప్పుడు మాటల నుండి విముక్తి కలుగుతుందేమో అన్న ఆశయుంటుంది. కాని ఆమె మనస్సు ఆమెను దెప్పడం మానలేదు. నీ బిడ్డలు, నీ కడుపు చించి నీ రక్తం పంచుకుని పుట్టిన నీ బిడ్డలు నీ కడుపు మీదే తన్నారు. వికటాట్టహాసాల ధ్వని ఎక్కువైంది. భగవంతుడా, ఎలా భరించను? ఆమె ఆవేశంతో పరిగెత్తింది. బహుశా అలా చేస్తే వాటి బాధ నుండి విముక్తి కలగవచ్చునేమో అని ఆమె అభిప్రాయమే ఉండొచ్చు. ఆగు, ఎక్కడికా పరుగు? ఆమెను వెన్నంటింది మనసు. ఆమె ఎదురు తిరిగింది. ఎక్కడికో వల్లకాట్లోకి. నీకెందుకు? అవును, వల్లకాడు. అదే నీకు తెగిన చోటు. పో, అక్కడికే పో. మనసు వెక్కిరించింది. పోతాను, తప్పక పోతాను. బ్రతికి చేసేదేముంది? ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఆమె కాళ్ళు ఎటు ఈడుచుకుపోతున్నాయో అటే పోయింది. మనసు మాత్రం ఆమెను విడవలేదు. రమని ప్రేమించాను. రమలేందే నా జీవితం శూన్యం. రఘునాథ్ మాటలు చెవుల్లో గింగురు పెట్టాయి. ఎవరా రమ? ఆమెతో నా బిడ్డకున్న పరిచయం ఎంత? నేను ముందా, రమ ముందా? ఆమె ప్రశ్నకు మనసు సమాధానం. ఓ వెర్రిదానా, మనసులు కలిశాక కాలంతో నిమిత్తమేమిటి? రమతో పరిచయం కొన్ని నెలలే అయి ఉండొచ్చు. కానీ ఆమె లేందే తాను జీవించలేనంటున్నాడే. ఇక ముందు వెనకలు ఆలోచనలకు ఆస్కారం ఎక్కడుంది? ఆమె తల బాదుకుంది. కనీ పెంచిన తల్లి లేకపోయినా బ్రతకగలడు. ప్రేమించిన పిల్ల లేకపోతే బ్రతకలేడు. ఎంత దారుణం! ఎప్పుడూ నీ మాటకి ఎదురు చెప్పనమ్మా అన్నాడే ఆనాడు. పరీక్షా సమయం వచ్చేసరికి ఏమైంది? నిన్ను కాదని ఆమె వైపు వాలిపోయాడే. అన్నపూర్ణ, ఎందుకు నీకీ దిక్కుమాలిన సిగ్గులేని బ్రతుకు? ఆమె కాలవ దిశగా నడిచింది. ఆ కాలవలో తనకు తప్పక శాంతి లభిస్తుందన్న నమ్మకం కలిగింది. ఇంతటితో ఆమె కథ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.